క్షమాయజ్ఞః క్షమా వేదాః క్షమాశ్రుతం యయేతదేవం జానాతి సర్వం క్షంతుమర్హసి. ద్రౌపదీమాత ఏడవవద్దు, ఒక క్షమ ఓపిక ఉంటే చాలు. ఋగ్వేదం యజుర్వేదము సామవేదములు, ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదములు చదివి వేదముల యొక్క సారాంశాన్ని మొత్తం ఆపోహన చేసి ఆచరించిన పుణ్యపురుషుడు ఏ స్థితిని పొందుతాడో సర్వావస్థలు యందు ఆ పరమేశ్వరుని స్మరిస్తూ ఓపికతో ఉంటే చాలు 4 వేదాలు చదివిన పుణ్యముని మీరు సంపాదించిన వాళ్ళు అవుతారు. క్షమాయజ్ఞాః క్షమా వేదాః. ఈనాడు యజ్ఞయాగాదులు చేస్తున్నారు ఎన్నో. అన్ని యజ్ఞయాగాదులు ఒక క్షమ ఓపిక ఉంటే చాలు, మీకు అన్ని యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళు అవుతారు. 4 వేదాలు చదివిన ఫలితాన్ని పొందుతారు. క్షమాశ్రుతం ఈశఖేన కట ప్రశ్నముండమాండూక్య తైతిరి ఐతిరేయంచ చాందూక్యం బృహదారణ్యకం దశోపనిషత్తులే కాదు 108 ఉపనిషత్తులు ఆధ్యాత్మిక సంపద అందించిన ఉపనిషత్తులను కూడా అన్ని విని ఆచరించిన పుణ్యపురుషులు మీరవుతారు. 4 వేదాలు విని ఆచరించిన పుణ్యపురుషులు మీరవుతారు. క్షమాయజ్ఞాః క్షమా వేదాః క్షమాశ్రుతం యయేతదేవం జానాతి సర్వం క్షంతుమర్హసి. ఒక క్షమ అనేది ఒకటి ఉంటే చాలు, మానవునికి ఇవన్నీ సిద్ధిస్తాయి. కాలక్రమేణా తొందరపడొద్దు. మామిడి చెట్టు పెట్టగానే పండ్లు ఇవ్వదు సుమా, తొందరపడొద్దు. అందుకోసమే నాకు నేను చెట్లు పెట్టినాను, నాకు వెంటనే మామిడి పండ్లు రాలేదు అనుకుంటారా? లాభం లేదు. పూర్వకాలంలో ఒక కోతులు గ్రామాలకు వెళుతూ వినబడుతుందా? కరెంటు పోయింది, అందరికి వినబడుతున్నదా? ఇంకా సౌండ్ పెంచుతాను. పూర్వకాలంలో కోతులు ఒక అరణ్యంలో ఉండి గ్రామాలకు వెళుతూ మామిడి పండ్లు దోపిడీ చేసినాయి. కొన్ని మామిడి పండ్లు చెట్లెక్కి ఆ పండ్లను దొంగిలిస్తున్నందువల్ల వాళ్ళు పండ్లు మేము ఎంతో కష్టపడి పెంచుకున్నాము చెట్లను, ఆ ఫలాదులు తినాలని చెప్పి మేము తినకుండా పండ్లు మాగే వరకు మేము ఓపికతో ఉంటే తస్కరిస్తారా మీరు? రాళ్ళు తీసుకుని కొట్టినారు, ఎంటబడ్డారు ఆ గ్రామస్తులు అందరు. అవి చిన్నపోయినాయి. ఈ మానవుల దగ్గరికి పోయి ఊరికి అడుక్కు ఎందుకు, మనమే ఒక మామిడి వనం పెంచుదామని చెప్పి అక్కడక్కడ మామిడి పండ్లను తిని ఆ పీచులను తిని అక్కడ పీచులను వదిలేస్తారు కదా మొట్టకాయలని, ఆ పీచులను అక్కడ పారేస్తే అక్కడిని ఏరుకొచ్చుకున్నాయి. మాట్లాడు కమిటీ పెట్టినాయి, అవి ఏర్పాటు చేసుకొని ఆ మామిడి అన్ని పీచులు తెచ్చుకొని అరణ్యంలోనే మంచి సారవంతమైన భూమి చూసినాయి. అక్కడ గుంట తోడి చెట్లు విత్తనాలు నాటినాయి. మంచి ముహూర్తంలో స్టార్ట్ చేసేసినాయి. అయినా అప్పుడు సరే మరి మంచి ముహూర్తంలో స్టార్ట్ చేసినాం కదా, మంచిది కదా, ఏమన్నా మరో రోజు ఏమన్నా గింజ వచ్చిందా మొలక వచ్చిందా అని చూసినాయి. రాలేదు. మళ్ళీ ప్రతిరోజు పోయి చూస్తూ ఉన్నాయి. మళ్ళీ ప్రతిరోజు పోయి మొలకొచ్చిందా అని తీయడం మళ్ళీ పెట్టడం. ఇక్కడ ఈ భూమి స్థలం సరిలేదు, ఇంకో చోట పెడదామని ఇంకో దగ్గర గుంట తీసి పెట్టినాయి. గుంటలు తీసి పెట్టినాయి. తీయడము ఇంకో దగ్గర పెట్టడము, అక్కడ తీయడం ఇంకో దగ్గర పెట్టడం. ఆ పీచులు ఎండిపోయినాయి, మొలకలు రాలేదు, చెట్లు రాలేదు, క్షుద్బాధ నివారణ దాంట్లో కాలేదు. చూశారా? ఒకే చోట సాధకులైనటువంటి వారు ఈ 2 చేతులను ఇట్లా రాపిడి చేసినప్పుడు ఇట్లా వేడి పుట్టుతున్నదో, మీరు ఒకే నామమును ఒకే స్థలమున ఎప్పుడు పరమాత్మ ధ్యానము పరమాత్మ చింతన ధర్మాచరణ కలిగి మీరు మాట తప్పకుండా సన్మార్గ ప్రవర్తకులై మీరున్నప్పుడు ఒక జ్ఞానాగ్ని ఉదయిస్తుంది. మీకు జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం వల్ల జీవుడు ముక్తి పొందుతాడు. అందుకోసమే కోతులలాగా ఈరోజు ఒక దేవుణ్ణి, రేపు ఒక దేవుణ్ణి, ఈరోజు ఒక గురువుని, రేపు ఒక గురువునని, ఈ సమయాలు ఈ ముహూర్తాలు సరిలేవు, ఆ ముహూర్తాలు సరిలేవు, ఇవి కాదు. భక్తునికి ఎప్పుడు సుదినములు, అశుభ దినములు లేనే లేవు. ఏనాడు సూర్యుడు ఉదయించడో ఆనాడు అశుభదినము. ఎప్పుడు భక్తునికి శుభదినమే. ఏనాడు పరమాత్మ ధ్యానాన్ని చెయ్యవో, పరమాత్మను స్మరించవో ఆనాడు దుర్దినముగా మీరు లెక్కించుకోండి అని మన మహర్షులు చెప్పినారు.
మరి సుదినములు ఈ దినములని ఎట్లంటే అజ్ఞానులైనటువంటి వారికి నిర్ణయించినారు. వాళ్ళు సంవత్సరం పొడుగు పరమాత్మ చింతన చేయలేరు. అందుకోసం సోమవారము, శుక్రవారములు, గురువారములు, బుధవారములు, కార్తీక వైశాఖ మాసములను మొట్టమొదలు శ్రావణ ముఖ్యములను శుక్రవారము నట్టులే సోమవారమందు భక్తితో పూజించు వారికి ముక్తినిత్తు అన్నారు భగవంతుడు. అందుకోసమే ఈ సుదినములన్నీ ఎవరికంటే అజ్ఞానులకు మాత్రమే. వాళ్ళు ఎప్పుడు చేయలేరు. సోమవారం వచ్చింది పూజ చేద్దాం, శుక్రవారం వచ్చింది, మాఘమాసం వచ్చింది, కార్తీక మాసం వచ్చింది, వైశాఖ మాసము, శ్రావణ మాసములని ఈ మాసములు ఎదురు చూస్తూ అట్టి సుదినముల ఏందైనా సరే పరమేశ్వర ధ్యానము చేయుచున్నటువంటి పుణ్యపురుషులకు సమస్త పాప నుండి విముక్తులై ముక్తి పొందుతారని పురాణముల యందు చెప్పబడింది. ఎప్పుడో ఒక్కసారి చెత్తంతా సంపాదించినారు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి నిప్పు పెట్టినారు, అంత కాలిపోతుందా లేదా? ఈ అజ్ఞానులైనటువంటి వారికి పరమాత్మ చింతన చేయలేక గురువుల మాటలు వింటూ ఏమో ఆ సంవత్సరానికి ఒకసారిగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి శ్రీశైలము అలా వెళ్దామని ఒక్కసారి వెళుతూ ఆ సుదినములు ఎందొక నిష్ఠతో ధ్యానం చేస్తేనే సమస్త పాపముల నుండి విముక్తులై పరమేశ్వర సాక్షాత్కార దర్శనాన్ని పొంది కైవల్యాన్ని పొందుతున్నారు అజ్ఞానులే. మీరందరూ మధుమాంసాలు మానుకొని దీక్షాపరులై ధర్మాచరణ పరాయణులై పరమాత్మ చింతన చేస్తుందా? మీకు మోక్షమున్నదా లేదా? లేని వాళ్ళు ఎవరో చేతులెత్తండి. చెప్పలేరు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరో చేతులెత్తండి, అందరూ ఎత్తగలుగుతారు. అందుకోసమే శతకోటి జన్మ సృకుతాయి 100 కోట్ల యొక్క పుణ్యాన్ని ప్రోగు చేసుకొని పవిత్రమైన మానవ జన్మను పొంది మహేశ్వరుని పొందటానికి పరితపిస్తున్న మీరంతా పుణ్య పురుషులు. ఇంతటితో మీరు ఆగకుండా ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞాన సంపద పొంది తీరాలి మనం. అప్పుడు భగవంతుడు నేను చెప్పిన మాటలు వింటున్నారు, ఆచరిస్తున్నారని ఆనంద పారవశ్యంలో మీ చెంతకు భగవంతుడు వస్తాడు. భగవత్ స్వరూపులుగా తీర్చిదిద్దుతాడు. ఒక వంకర కర్రను ఒక వడ్రంగికిస్తే చక్కన చేస్తాడు. వంకర కర్రను చక్కటి కర్రను వంకర చేసే దివ్యత్వం ఉంది. భగవంతుడు నమ్ముతున్నటువంటి వారికి దుర్గుణాలు వంకర గుణాలు ఉన్నా దాన్ని చక్కన చేస్తాడు. భగవంతునిలో ఉన్న దివ్యత్వం అలాంటిది. మీరు భగవంతునికి అంకితంగా అయింది అంతే చాలు. అమానిత్వమదంబిత్వామహింసా క్షాంతిరార్జవం, అమానిత్వమదంబిత్వామహింసా క్షాంతిరార్జవం. అహింసా ధర్మమును, అహింసా పరమో ధర్మ, అధర్మ ప్రాణినాం వదః. ప్రాణులను వధించడమే అధర్మము. మధుమాంసాలు మానుకొని అహింసావ్రతాన్ని పాటించి పరమేశ్వరుని స్మరించడమే ధర్మము. మధుమాంసాలు తింటూ మాధవుని వదిలేసి విస్మరించడమే అధర్మమని వేదమాత లోకానికి అందించిన దివ్య సందేశము. అందుకోసమే మనము అహింసావ్రతాన్ని పాటించాలి. అహింసావ్రతం అనగా మనస కర్మణ వాచ, వాక్కు చేత కఠినోక్తులు పలకవద్దు, క్రియము చేతుల ద్వారా ఒక ప్రాణిని బాధించకండి, మనసులో కూడా ఇతరులు చెడిపోవాలని సంకల్పం కూడా రావద్దు. ఇది అహింసావ్రతం. అహింసావ్రతం గురించి మీ కోకళ్ళలోకి ఎన్నో శ్లోక ప్రమాణాలుగా చెప్పినాను. కావున మీరు అహింసావ్రతాన్ని పాటిస్తూ అమానిత్వం అదంభిత్వ అహింసా క్షాంతి. క్షాంతి అనగా శాంతి అంటే ఓపిక, ప్రశాంత వదనులై వెన్నల్లాటి మనసు కలిగి తేనెల్లాటి వాక్కులు కలిగి, తేనెలాంటి వాక్కులు మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలి, నా మిత్రునితో నా మిత్రురాలతో అనే భావన కలగాల. కఠినోక్తులను పలకలేనటువంటి వారికి తేనెలాంటి మాటలు గ్యారెంటీగా వస్తాయి. వాళ్ళకి వెన్నలాంటి మనసు, మచ్చలేని మనసుగా ఉండాలి. వెన్నలాంటి హృదయం ఉండాలి. మెత్తటి హృదయం, కఠిన హృదయం ఉండకూడదు. వెన్నలాంటి హృదయము, వెన్నలాంటి మనసు, తేనెలాంటి మాటలు కలిగి మీరు ఈ 3 మీరు గుర్తుపెట్టుకొని పోండి. మీకు తప్పకుండా భగవంతుడు ముక్తినిస్తాడు. వాళ్ళు జ్ఞానులై తీరుతారు. జ్ఞాన సంపద పొందటానికి 3 నిర్ణయించుకోండి. వెన్నలాంటి హృదయం కలిగిన మెత్తటి హృదయంలో
భగవంతుడు నివాసమై ఉంటాడు. కఠిన రాతిలాంటి గుండెల్లో భగవంతుడు వండడు. వెన్నలాంటి హృదయము మృదు మాధుర్యంతో ప్రేమ వాత్సల్యంతో నిండిన హృదయంలో భగవంతుడు నివాసమై ఉంటాడు. అందుకోసము మీరు శాంతి ఆర్జవం అయం అమానిత్వం విత్వం అహింసా శాంతిరార్జవం ఆచార్యోపాసనం. ఆర్జవం అంటే కపటరాహిత్యాన్ని వదులుకొని కేవలము గురువు చెప్పినట్టు ఆచరించాలి. ఆచార్యోపాసనం, ఆచార్యుని గురువును ఉపాసించండి అంటే గురుదేవులు చెప్పిన మాటలు ఉపాసన చేయండి అంటే ఆచరించండి. గురువు చెంత ఉండి గురువు చెప్పినట్టు ఎవరు ఆచరించరో వాళ్ళు పాతాళ లోకంలో ఉన్న వాళ్ళే అవుతారు. గురువు చెప్పిన మాటలు వినకుండా గురువు చెంత ఉండినా పాతాళ లోకంలో ఉన్న వాళ్ళు అవుతారు, విదేశాల్లో ఉన్న వాళ్ళు అవుతారు. విదేశాల్లో ఉండినా సరే, ఎక్కడనో దూరం ఉండినా సరే గురువు చెప్పినటువంటి మాటలు ఎవరు ఆచరణలో పెట్టుకుంటారో గురు పాదముల చెంత ఉన్న వాళ్ళే అవుతారన్నారు మలయాళ స్వాముల వారు. ఆచార్యోపాసనం చౌషం, ఆచార్యను ఉపాసించండి. ఆచార్యుడు చెప్పినట్టు వింటే చాలు ఈ భవసాగరము నుండి విముక్తి పొందుతారు వాళ్ళు.